పోరాట యోధుడు పొన్నం. తెలంగాణ ఉద్యమ ప్రభాకరుడు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన వీరుడు. నిండు పార్లమెంటు సాక్షిగా ఊపిరి సలుపుకున్న గర్జించిన గనుడు. అధికార పార్టీలో ఉన్న బలంగా తెలంగాణ గలం వినిపించాడు. భవిష్యత్తు రాజకీయం కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రిని సైతం ఎదిరించాడు. కరీంనగర్ జిల్లాలో అడుగు పెట్టనివ్వనని ప్రతిజ్ఞ చేశాడు. లోక్సభ ఎంపీల ఫోరం అధ్యక్షుడి పదవిని వదులుకున్నాడు. తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేశాడు. జై తెలంగాణ నినాదమే ఊపిరిగా పోరాటం చేశాడు. కాంగ్రెస్ కరుడుగట్టిన నాయకుడిగా గుర్తింపు పడ్డాడు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన నాయకుడు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి పోరాటాలు ఎన్నో చేశాడు. విద్యార్థి లోకంలో చైతన్యాన్ని నింపాడు. 2004 ఎమ్మెల్యే టికెట్ ఎం సత్యనారాయణరావు కోసం త్యాగం చేశాడు. 2009 కరీంనగర్ పార్లమెంటు సభ్యుడయ్యాడు. 15వ లోక్సభలో అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 2023లో ఎమ్మెల్యే కల నెరవేరింది. మంత్రిగా సేవ చేసే అవకాశం దక్కింది. బీసీల గొంతు పొన్నంకు మరింత బలమొచ్చింది. ప్రత్యర్థులను చీల్చి చెండాడే అవకాశం వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రభాకర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు, కానీ కేవలం తెలంగాణ కోసం నాతో 3 ఏళ్ల పాటు మాట్లాడలేదు. ఎదురుపడితే పలకరించలేదు, పిలిచినా పలకలేదు. తెలంగాణపై ఆయనకు ఉన్న కమిట్మెంట్ అంత గొప్పది. స్నేహానికన్నా ఉద్యమానికి విలువిచ్చాడు. తెలంగాణ నేలను గౌరవించారు. రాజకీయాలు ఎలా ఉన్నా స్నేహాలు కొనసాగేవి. కానీ తెలంగాణ కోసం ఉద్యమించిన సమయంలో స్నేహాన్ని మించిన అంకితభావాన్ని తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నాడు. రాజకీయాల్లో ఎంతోమందిని చూశాను, కానీ తెలంగాణ సమాజం కోసం అందరినీ దూరం చేసుకుని రాష్ట్ర సాధన కోసం కట్టుబడిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అంటూ కీర్తించారు. ఇంతకన్నా ఒక నాయకుడికి గౌరవం ఏముంటుంది? తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్ ఉద్యమ పాత్ర గురించి సర్టిఫికెట్ ఏముంటుంది? తెలంగాణ వ్యతిరేకులు కూడా ఆయన త్యాగాన్ని గుర్తించారు. ఆయన ఆత్మాభిమానాన్ని గుర్తించారు. తెలంగాణ వాదం వినిపించే సమయంలో సీమాంధ్ర నేతలతో మాట్లాడితే ఎక్కడ తెలంగాణ సమాజం చిన్నబుచ్చుకుంటుందో, ఉద్యమం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఆలోచించిన గొప్ప నాయకుడు పొన్నం ప్రభాకర్ అంటూ ఉండవల్లి కీర్తించారంటే అంతకన్నా గొప్ప నాయకత్వం ఏముంటుంది? అంతకన్నా గొప్ప నాయకుడు ఎవరుంటారు? తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర గొప్పది. ఆయన చేసిన పోరాటం, చూపిన తెగువ అంతకన్నా గొప్పది. ఉద్యమం అంటే పేరు కోసం, పరపతి కోసం సాగించినట్లు నటించిన వారు చాలామంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి నాయకులైన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నాయకుడిగా ఎదిగిన తర్వాత తెలంగాణ కోసం తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టిన నాయకుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు వరుసలో ఉంటారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న నాయకుల్లో పొన్నం ప్రభాకర్ మొదటి 10 పేజీల్లో ఉంటారు. ఆయన చూపిన తెగువ చూసి తెలంగాణ సమాజం గొప్పగా కీర్తించిన సందర్భము ఉంది. ఒక దశలో ఆయన ఆసుపత్రి పాలైనప్పుడు తెలంగాణ సమాజం విలపించిన సందర్భము ఉంది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రే మూలంగా జీవితం చివరి అంచు వరకు వెళ్ళి వచ్చారు. తెలంగాణ ఏర్పాటును అంత బలంగా కాంక్షించారు. పెప్పర్ స్ప్రే చల్లి బిల్లును అడ్డుకోవాలన్న లగటిపాటి రాజగోపాల్ చేతిలో నుంచి దాన్ని లాగేసుకున్న వీరుడు పొన్నం ప్రభాకర్. అలా తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని యోధుడు పొన్నం. తెలంగాణ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏమిటో విద్యార్థి నాయకుడిగా ఆయనకు పూర్తిగా తెలుసు. అంతకుముందు 50 ఏళ్లుగా సీమాంధ్ర పెత్తనం వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో తెలుసు. అందుకే తెలంగాణ సీమాంధ్రల నుంచి విముక్తి కావాలని బలంగా కోరుకున్న నాయకుడు పొన్నం. అందుకే తెలంగాణ ఆయనను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఆయన త్యాగాన్ని మరుగునపరిచేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమయం వచ్చినప్పుడు ఆయన త్యాగం తెలంగాణ ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ప్రతి సందర్భంలోనూ సముచిత స్థానం కల్పించింది. ఆయనకు సరైన గౌరవం ఇస్తూనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి రాజకీయంగా అవకాశాలు ఎన్ని వచ్చినా వదులుకొని తెలంగాణ వాదాన్ని భుజాన మోసిన గొప్ప నాయకుడు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు కూడా ఒకసారి పాలించే అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుని పొన్నం ప్రభాకర్ను అసెంబ్లీకి పంపించారు. మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన మంత్రి పదవి ఇచ్చి పార్టీ కూడా ఆయనకు గౌరవాన్ని మరింత పెంచింది. పొన్నం ప్రభాకర్కు మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించే అవకాశమూ వచ్చింది. సహజంగా పొన్నం ప్రభాకర్ ఆత్మాభిమానం నిండిన నేత, స్వయంగా ఎదిగిన నేత. విద్యార్థి రాజకీయాల నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కాలేజీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. యువజన విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవులు అందుకున్నారు. 1987లో విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన పొన్నం ప్రభాకర్ 1989 జిల్లా ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీ పదవిని నిర్వహించారు. అంతేకాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాశాల కన్వీనర్గా పనిచేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1999-2002 మధ్యలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
అనేక విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న కసితో పనిచేశారు. అదే సమయంలో మీడియా సెల్ కన్వీనర్ పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేశారు. సమాజాన్ని చైతన్యవంతం చేశారు. మేధావుల చేత తెలుగుదేశం పాలనపై ప్రశ్నించేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించారు. 2004 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. టికెట్ కూడా దక్కిందనే అందరూ అనుకున్నారు. కానీ పొన్నం ప్రభాకర్కు రావాల్సిన టికెట్ అప్పటి మాజీ పీసీసీ అధ్యక్షుడు దివంగత నేత ఎం సత్యనారాయణరావు రాకతో త్యాగం చేయాల్సి వచ్చింది. లేకుంటే అప్పుడే ఎమ్మెల్యే అయ్యేవారు. వైఎస్ క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యేవారు. కానీ కాలం 5 ఏళ్లు వెనక్కి లాగినా 2009లో మాత్రం కరీంనగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉమ్మడి రాష్ట్రం నుంచి గెలిచారు. ఆ సమయంలో తెలంగాణకు చెందిన అతి పిన్న వయస్కుడైన పొన్నం ప్రభాకర్కు లోక్సభ ఎంపీల కన్వీనర్ను చేసి కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. 2010లో తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం తరుణంలో ఆ పదవికి కూడా పొన్నం ప్రభాకర్ రాజీనామా చేసి అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తనదైన శైలిలో తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఉద్యమ కార్యాచరణలో ముందున్నారు. పార్టీలో ఏవైనా ఉద్యమ సమయంలో అంతా ఒక్కటే అన్నట్లు కలిసిపోయారు. ధూమ్ధాంలలో పాలు పంచుకున్నారు. వంట వార్పులకు కూడా హాజరయ్యారు. ఉద్యమానికి తోదిక చేయూతనందించారు. ఉద్యమకారులను రక్షించుకున్నారు. ఇలా అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఉద్యమం కోసం ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఎదిరించారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లాలనుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో జిల్లా పర్యటన పెట్టుకోవడం అంటే తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే అవుతుందని, కరీంనగర్ రావడానికి వీల్లేదని అల్టిమేటం ఇచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్. అయినా కిరణ్ కుమార్ రెడ్డి వస్తానని మొండికేస్తే హెలికాప్టర్ పేల్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డిని కరీంనగర్లో అడుగుపెట్టనివ్వనంటూ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం తన రాజకీయ భవిష్యత్తును కూడా లెక్క చేయలేదు. 10 ఏళ్ల తర్వాత ఆయనకు మళ్లీ కాలం కలిసొచ్చింది. త్యాగానికి గుర్తింపు దొరికింది. మంత్రిగా తెలంగాణకు సేవ చేసే అవకాశం వచ్చింది. పేదల గొంతుకకు గౌరవం దక్కింది.